హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటా. ఇప్పుడైతే మనం నిన్న వచ్చినాం. ఇక్కడ కూలరు ఖరాబ్ అయిందంటే నడవట్లేదు అంటే వచ్చినాం, చూసినాం. ఇక్కడ అంతా కాలిపోయింది. ఇదైతే పాతది, ఇది కాలిపోయింది. పెట్టేటప్పుడు రెక్క ఇరిగిపోయింది. ఇది చూసిరుగా ఈ నట్లు ఇట్లా ఇరిగిపోయినాయి, అంటే వాటర్ పడుతున్నాయి దీని మీద. చూసిరుగా ఏ విధంగా ఉందో, ఈ దాని మీద వాటర్ పడుతున్నాయి కనుక ఇది కాలిపోయింది. ఈ విధంగా అయితే ఏం చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నా. అలాగే మరొకటి కొత్తది తెచ్చినాం. ఇక్కడ రెక్క అది 2 కొత్తది తీసుకొచ్చినాం అన్నమాట. ఏ విధంగా ఫిట్ చేసుకోవాలనేది చూపిస్తా, ఓకేనా. ఈ మోటార్కి అయితే వాటర్ పడుతున్నాయి అనుకున్నాం కదా, వాటర్ పడకుండా ఈ విధంగా నూనె డబ్బాని అయితే కట్ చేసి పెట్టడం జరుగుతుంది. ఓకే, వాటర్ పడకుండా, ఇది వాటర్ అయితే దీని మీద పడకుండా నూనె డబ్బా కట్ చేసి పెడుతున్నాం, ఓకేనా. ఈ విధంగా వర్క్ చేస్తాను, చూద్దాం. 2 రోజులు పని చేస్తాను. ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ఇప్పేసినాం కదా, అవి విరిగిపోయినాయి కదా, అవి ఇట్లానే ఇవి మెల్లగా పెట్టేసుకుని సరిపోతుంది. ఈ విధంగా నట్లయితే పెట్టేసుకోవాలి. 4 నట్లయితే ఉంటాయి దీనికి, 4 నట్లయితే పెట్టేసుకోవాలి. ఇది 8 నెంబర్ పాన్ వస్తుంది, దీనికి 8 నెంబర్ పాన్ వస్తుంది. ఈ విధంగా చేసుకున్నట్టయితే అన్నీ చూసుకోవాలి. ఒకసారి ఇప్పినామంటే అన్నీ చెక్ చేసుకోవాలి. అన్నీ చెక్ చేసుకున్నాక టైట్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. అన్నీ ఏదో చేసినామని వెళ్ళిపోకూడదు ఎక్కడైనా సరే వర్క్, ఓకేనా. ఫ్యాన్ ఇట్లా పెట్టేస్తున్నా, దాన్ని పెట్టి పెడితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. చూస్తారు కదా, ఈ డబ్బా అనేది దీని మట్టంగా కట్ చేసుకున్నా, వాటర్ వాడకుండా అయితే ఉన్నది, అర్థమవుతుంది కదా. ఈ డబ్బా అనేది దీని మట్టంగా కట్ చేసుకున్నా, వాటర్ అయితే వాడకుండా దీని మీద సేఫ్టీగా ఉన్నది. ఒకసారి ఆన్ చేసినప్పుడు ఇట్లా చూపిస్తాను మీకు ఏ విధంగా అవుతుందో వర్క్ అవుతుందని. కొద్దిగా ఇది మంచిగా జరిపెట్టుకోవాల్సి ఉంటుంది, లేదంటే వీళ్ళకి తాకుతుంది. తాకుండా వీళ్ళకి జరిపెట్టుకోవాలి, ఓకే. ఇదైతే టైట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఓకే, వర్క్ అవుతుంది. ఒకసారి కలెక్షన్ ఇట్లా ఇస్తున్నప్పుడు చూపిస్తాను. కలెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలని చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే వైర్లు అయితే కలెక్షన్ పైకి ఇచ్చేసాను. ఈ విధంగా బ్లాక్ ఇక్కడ జెంట్ కొట్టేసాను, పైకి వచ్చేసింది జెంట్ అనేది, ఓకేనా. న్యూట్రల్ బ్లూ వైరు న్యూట్రల్ అన్నట్టు చూస్తారు. ఇక్కడ బ్లూ వైర్ ఉంది, ఇది న్యూట్రల్. ఇది అన్ని ఒక దగ్గర జెంట్ కొట్టేసాను, ఓకేనా. ఈ విధంగా మళ్ళీ ఇక్కడ కలెక్షన్ ఇక్కడ రెడ్గా ఉన్నది కదా, హై స్పీడ్. ఇది వైర్ సరిపోయినప్పుడు వేసుకోరు. ఇక్కడ ఇది బ్లాక్ అనేది నార్మల్ స్పీడ్, వైట్ అనేది కొద్దిగా మామూలు స్పీడ్ ఉంటుంది, ఓకే. ఇక్కడనైతే వైట్ ఇచ్చేస్తున్నాను నేను కలెక్షన్. ఒక్కొక్క దానికి దానికి వేసుకుంటే బెటరు, కన్ఫ్యూజ్ కాకుండా అని నేను వైర్లు కలెక్షన్ ఇచ్చి అట్నే ఉంచి చేస్తున్నాను అన్నట్టు. దాన్ని చూసుకొని వేసుకుంటున్నా. మీరు ఈ విధంగా చూసుకొని వేసుకోవచ్చు, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఈ కలెక్షన్ అనేది, ఓకేనా. ఓకేనా. బ్లాక్ వైర్ అయితే ఇస్తున్నాను నేను ఇప్పుడు కలెక్షన్. ఎక్కువ వైర్ ఇస్తే కలెక్షన్ అయిపోయినట్టే జెంట్. దీంట్లో వైరింగ్ ఎట్లుంటుంది అనేది మరొక వీడియోలో చెప్తాను నేను. ఇప్పుడైతే ఇది అయిపోయింది. రెడ్ ఇచ్చిన కదా, బ్లాక్ ఇక్కడ ఇచ్చిన, వైట్ ఇక్కడ ఇచ్చేసిన. ఇది హై స్పీడ్ అన్నట్టు, ఓకేనా. నేనైతే కార్బన్ కొట్టేసి ఇచ్చేసాను. ఇవి మంచిగా నీట్గానే ఉన్నాయి కనుక ఏం చేసుకోలేదు, మంచిగానే ఉన్నాయి. ఏ విధంగా వర్క్ అయితేనే చూపిస్తాను, ఓకేనా. వెరీ సింపుల్గా అయితే వేసుకోవచ్చు. ఇక్కడ స్క్రూలు అయితే టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ 8 నెంబర్ పానతోనైతే స్క్రూలు వెనక సైడ్ మామూలుగా వేసుకున్నాం కదా, చేతి మీద పాన పెట్టి కొద్దిగా టైట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. మర్చిపోయి అలాగే కలెక్షన్ ఇచ్చినాం అనుకో, మొత్తం బాడీ అంతా ఊగిపోతుంది. లూజ్ కలెక్షన్ ఉన్న బాడీ ఊగుతుంది. మోటార్ కాలిపోవడానికి కారణం అయితే చూసారు కదా, వాటర్ వాడకుండానైతే ఇదైతే పెట్టుకోండి. ఇదే కాకుండా ఇంకా మీకు ఐడియాలు ఎలా ఉంటే అలా వేసుకోండి. నేనైతే ఈ విధానంగా చేసేసాను, ఓకేనా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఫస్ట్ సారి చూసినట్టయితే కండెన్సర్ ఊలాడుతుంది అనుకుంటారా, ఇక్కడనైతే పెట్టేస్తాను నేను. కండెన్సర్ అనేది ఈ విధంగా టేప్ వేసేస్తాను, ఓకేనా. ఈ విధంగా టేప్ వేసినాం అనుకో, వాటర్ అనేది దీంట్లో పోయినా కానీ కిందికి కారిపోతాయి అన్నట్టు, ఓకే. మేము ఒకసారి అయితే వేసి చూపించేస్తాను. ఈ విధంగా చుట్టుకోవాలి దీనికి. ఇట్లా ఈ విధంగా చుట్టుకున్నాం అనుకో,
బెటర్గా ఉంటుంది. టేప్ వేసుకోవాలి మంచిగా అయితే. టేప్ వేసుకున్నాక ఈ విధంగా టేప్ వేసుకుంటే వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతాయి అన్నట్టు. హోల్స్ కింద పెట్టినాం కదా, హోల్స్లోకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. మన వీడియో ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ మోటార్ అయితే మంచిగా ఉంది. వాటర్ మోటార్ ప్రాబ్లం అయితే ఏం లేదు, నడుస్తుంది వాటర్ మోటార్. ఓకేనా. వాటర్ మోటార్ ఇట్లా మార్చుకోవచ్చు. ఒకవేళ మార్చుకుంటే వెరీ సింపుల్గా మార్చుకోవచ్చు వాటర్ మోటార్ అనేది. ఈ కనెక్షన్ తీసేసుకొని సరిపోతుంది. ఇక్కడ జెయింట్ ఉన్నది కదా, జెయింట్ అనేది తీసేసుకొని ఈ పైపు ఉడికేసి మళ్ళీ కనెక్షన్ చేసుకుంటే అయిపోతుంది. వెరీ సింపుల్గా అవుతుంది. ఈ విధంగా అయితే తిరుగుతుంది. ఓకే, అయిపోయింది ఫ్యాన్ అయితే. ఓకేనా. ఫ్యాన్ అయితే ఓకే అయింది, నడుస్తుంది, రన్నింగ్ అవుతుంది.